నేను ఇక్కడ నిలబడ్డా మా మద్దుల గారితో రామన్నతో మాట్లాడుతుంటే కాడ నాకు ఒక బోర్డు కనపడ్డది. ఏంటిది అది? 25 కేజీల సోనా మసూరి 900 రూపాయలు. 25 కేజీల సోనా మసూరి 900 రూపాయలు. ఇవాళ మరి క్వింటాల్ సోనా మసూరి ఎంత కొంటుండి బక్కోడని మనం ఆలోచించాలి. క్వింటాల్ సోనా మసూరి ఎంత కొంటుండి బక్కోడు అనేది ఆలోచించాలి కదా. ఇలా రైతు డిక్లరేషన్ పేరు మీద మరి రామరెడ్డి అన్న ఇక్కడికి ఎందుకు వచ్చిండో మీకు తెలవాలి. మేము ఇవాళ 1950 రూపాయలని చెప్పి ఒడ్లు కొనకపోతే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఒక క్వింటాకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకటి కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఒరేస్తే ఉరేననే మరి ఒడ్లకు ఇంత రేట్ ఎక్కడిది? అంటే ఒక కేజీకి ఎంత వస్తున్నది? ఇప్పుడు 50 రూపాయల పైసలకి అవుతున్నది. అంటే ఇది దళారుల చేతుల్లో ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇంతకు ముందు రామరెడ్డి అన్న మేము అక్కడ మాట్లాడుతుంటే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయని అందరిని అడిగిన మీ లెక్కనే మాకు రాలే అని చెప్పింది. మరి ఏం బీకనిక్కిన కోట్లేసేది? ఇవాళ ఇక్కడ దాదాపు 2 లక్షల పైచీలకు ఇండ్లు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కట్టించింది. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 1,00,000 ఇండ్లు ఒక్క 5 సంవత్సరాల్లోనే కాదు, ఒక టర్మ్ ఒక సంవత్సరంలోనే కట్టించడానికి ప్రతిపాదన ఉన్నది. ఇలా 23,000 ఇండ్లు కట్టించి ఉన్నాయి. మీకు ఇవ్వడానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకుంటున్నారు కాదు, ఒక రకంగా వాళ్ళకే ఇచ్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రానికి ఈ ప్రాంతానికి చేసిన పని కనుక చెప్తే, రంగారెడ్డి గారి పని కనుక చెప్తే ఏ కరువు పెట్టొచ్చు. ఇప్పుడున్న ఇక్కడ ఎన్నుకున్న కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు మీద ఓటేసిన మరి ఎమ్మెల్యే ఎక్కడికి పోయిండు? అభివృద్ధి కోసం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీకి పోయిండు. ఒక్క ఇల్లు దేలే, ఒక అభివృద్ధి కార్యక్రమం దేలే, పైగా ఎల్బీ నగర్ ను నీళ్లలో ముంచుతున్నాడు. ఇప్పుడు ఆంచి నడిచి వస్తుంటే అందరూ అంటున్నారు, అయ్యా ఇది మొన్న వారం రోజులు మునిగున్నది, ఇది గతంలో 10 రోజులు మునిగున్నది, ఇక మమ్మల్ని ముంచటానికైనా మిమ్మల్ని ఎన్నుకునేదని చెప్పి ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడానికి ఇలా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రైతులను మోసం చేసింది. రైతు కూలీలకు కూడా ఈ రోజు మేము ఆలోచిస్తున్నాం. రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మేము పసుపుకి ఎంత ఇస్తామో, పెసర్లకి ఎంత ఇస్తామో, జొన్నలకి ఎంత ఇస్తామో, మక్కలకి ఎంత ఇస్తామో ఈ రోజు మొత్తం కూడా డిక్లేర్ చేసినాం. దమ్ముంటే టీఆర్ఎస్ పార్టీని కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను రమ్మనండి, మేము కూడా ఇస్తామని డిక్లేర్ చేయమనండి. ఈ మధ్యన బీజేపీ వాళ్ళు వస్తున్నారు, టీఆర్ఎస్ పోతే మేమే అని. వాళ్ళ సాగు మీద, వాళ్ళ దింపుడు గళ్ల మీద ఇలా ఆశ. ఏం చేసింది బీజేపీ పార్టీ? ఒక లీటర్ కు 116 రూపాయలు, 120 రూపాయలు, 125 రూపాయలు తీసుకుంటున్నారు. స్వీట్ షాప్ ఆయన స్వీట్ లో స్వీట్ పోయి చేదొస్తున్నది. ఆయనకు ప్రతి ఒక్క ఉత్పత్తి మీద ఇలా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ పేరు మీద డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడం వల్ల మనకు స్వీట్ను కూడా, తీపిని కూడా చేదుగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినది. ఇలా బట్టల షాప్ లోకి పోయినాం. బట్టల షాప్ లో అంటున్నారు, అయ్యా మేము ఎంత తక్కువకు తెచ్చుకున్నా కూడా మా మీద జీఎస్టీ పడుతుందని చెప్పి ఈ రోజు షాప్ లో అంటున్నారు. మరి ఎవరి కొరకు వచ్చింది తెలంగాణ? ఎవరి కొరకు బీజేపీకి మనకు అధికారం ఇచ్చినాం? వాళ్ళిద్దరు రోజు పొద్దుగా లేస్తే కొట్టుకుంటూనే ఉంటారు. వీని తలకాయ వాడు తాగుతాడు, వాని తలకాయ వీడు తాగుతాడు. గులాబోడు కమలాన్ని కొడతాడు, కమలాడు గులాబోని కొడతారు. మీరు ఎవరికి గులాములుగా ఉండాలి? ఈ దేశ ప్రజలకు బీజేపీ ఉండాలి, తప్పించుకుంటున్నది. ఈ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ఉండాలి, తప్పించుకుంటున్నది. ఈ దేశంలో అతిపెద్ద సామాజిక వర్గం రైతులు. మొట్టమొదటిసారిగా ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చి 70% ఉన్న రైతు సమాజానికి భరోసాగా మేముంటామని చెప్పి ఈ రోజు రైతును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఒక రోజున 2-3 కోట్ల సాగు కూడా లేని భారతదేశంలో ఇలా 70 కోట్ల సాగును తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. కూరగాయల నుంచి మొదలు పెడితే, పండ్ల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి పండించడానికి ఇలా రైతుకు జై కిసాన్ జై జవాన్ పేరు మీద దన్నుగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మొత్తం రైతు భూములను అమ్ముకుంటున్నారు. రైతులకు సంబంధించిన మార్కెట్లను అదానీ గ్రూప్ కి ఇచ్చిండ్రు. ఇలా ఒడ్లు కొనమంటే నాటకాలు ఆడుతున్న
ప్రభుత్వాలకు మనం ఎందుకు ఓటేయాలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గ్యాస్ బండ మేము అధికారంలోకి వస్తే 6 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. 6 సిలిండర్లు ఫ్రీ ఇస్తామని చెప్పినాం. నమ్మలే మీరు. 6 సిలిండర్లు ఫ్రీ ఇస్తామంటే నమ్మక ఈ బక్కోనికి ఆ మొండోరికి వేసిండ్రు. ఇవాళ ఏమైతున్నది? 1200 రూపాయల గ్యాస్ బండ్ అయింది. 1200 రూపాయలని బొంద మీద పడా అదేదో బ్యాంకులు వేస్తారని అన్నాడు. మళ్ళా 300 400 ఒక్కటేస్తలే. అందరికాడ ఉన్న గ్యాస్ బండలు మధ్య తరగతి వాళ్ళకు, దిగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా తీసుకున్నాడు. తీసుకొని ఇప్పుడు గ్యాస్ ను కూడా 1200కు అమ్ముకుంటున్నాడు. ఈ దేశాన్ని తెగ నమ్ముకుంటున్నది బీజేపీ ప్రభుత్వం అయితే, ఈ రాష్ట్రంలో మొత్తం తగలబెడుతున్నది ఏదైనా ఉన్నదంటే అది టీఆర్ఎస్ పార్టీ. వీళ్ళిద్దరిని పొందబెట్టకపోతే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి పట్టిన తెగులు పోదు. ఇలా రైతు ఆలోచించాలి, మహిళ ఆలోచించాలి. గతంలో మహిళలకు డ్వాక్రా రుణాల పేరు మీద ఇస్తుంటివి, పావులా వడ్డీ రుణాలు ఇస్తుంటివి, వడ్డీ లేని రుణాలు ఇస్తుంటివి. ఈయన పాడు కూడా మొత్తం రుణాలన్నీ వాడే తింటున్నాడు. ఇప్పుడు 5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం అప్పు చేసింది. ఒక్క పైసా పేదోనికి పెట్టలే. 80 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఈ దేశ ప్రజలకు పెట్టలే. పిల్లలకి ఇక్కడ మన ముందు కనబడుతున్నారు. జాబ్లెస్ గ్రోత్. ఇవాళ ఉద్యోగం లేని అభివృద్ధి. ఏమి అభివృద్ధి సన్నాసులారా అని చెప్పి అలా అడిగితే ఒక్కడు సమాధానం చెప్తలే. మేము పాలించే రోజుల్లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్రం చెప్పింది. మేము నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద విద్యార్థులను, నిరుద్యోగ యువతను కాపాడతామని చెప్పి అలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది. ఇద్దరు తోక బీకిండ్రు. ఉద్యోగాలంటే ఊసే లేదు, విద్యార్థులంటే లెక్కే లేదు. నిరుద్యోగ యువతకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. నిరుద్యోగ భృతి దేవుడెరుగు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరు చెప్పిండ్రు. ఒక 5000 6000 ఉద్యోగాలు వేసిండ్రు. పిల్లలందరూ కూడా మళ్ళా హాస్టళ్లకు రప్పించింది. ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో గాని, అశోక్ నగర్ లో గాని, క్యాంపస్ లో గాని, కాకతీయలో గాని అందరు ఇప్పుడు పుస్తకాలు పట్టుకొని చదువుతున్నారు. ఇలా 20 లక్షల మంది చదువుతుంటే వీడు వేసిన ఉద్యోగాలు ఎంతయ్యా అంటే 5000. 5000 కోసం 20 లక్షల మందిని ఇలా కోచింగ్ సెంటర్ల పేరు మీద వేస్తున్నాడు. మరి 1,00,000 ఉద్యోగాలు ఏవి కేసీఆర్ అంటే ఒక్కడు రాడు, తుర్రున పడ్డాడు, ఫామ్ హౌస్ లో పండుకుంటాడు. ఫామ్ హౌస్ లో పండుకొని ఏమంటాడు? ఉద్యోగాలు మొన్ననే వేసినా కదా 91,000 అంటాడు. మరి 1,91,000కు 91,000 ఎందుకు వేసినామంటే సమాధానం చెప్పేటోళ్ళు 1,31,000 ఉద్యోగాలు వేసినామంటారు. కాబట్టి అబద్దాల కోరు ప్రభుత్వాలు, ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రభుత్వాలు ఇలా దేశంలో, రాష్ట్రంలో ఉన్నాయి. వీళ్ళిద్దరిని నమ్మొద్దు. బీజేపీ ఒక దగాకోరు. ఈ దేశంలో దాదాపు కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఈ రోజు తెగ నమ్మింది బీజేపీ. ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం దాదాపు 10 లక్షల కోట్ల ఆస్తుల అమ్మకానికి ఈ రోజు తెగ నమ్మడానికి, భూములు నమ్మడానికి చూస్తున్నది. కాబట్టి ప్రజల ఆస్తులను అమ్ముకోవడానికే వీళ్ళున్నారు. బాగు చేయడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ వస్తే నిరుద్యోగ యువత గాని, మహిళ గాని, రైతు గాని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. రాబోయేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. యువతకు గాని, మహిళలకు గాని, పేదలకు గాని మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అవుతుంది. రేపు రాహుల్ గాంధీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో యూపీఏ కూటమి ఇలా ప్రభుత్వం రాబోతున్నది. ఈ ఇద్దరు ఎవరైతే పని దొంగలుగా మారిన మోడీ, కేసీఆర్ కు ఇలా బొందబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి మీ వంతు సహకారం అందించండి అని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక్క విషయం చెప్పి ముగిస్తా మిత్రులారా. ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు పోయి మోడీ కాడ కూర్చున్నారట. నిన్న కూర్చొని అయ్యా మరి తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేస్తామని మోడీ కాడ కూర్చొని ముచ్చట పెట్టిండ్రు. ఏం ముచ్చట పెట్టిండ్రు? రేపు ఇక్కడ వాళ్ళ జాతీయ సమావేశాలు అయితే, జాతీయ సమావేశాలు కాషాయ జెండాతో మొత్తం హైదరాబాద్ ఎట్లా నింపాలని ముచ్చట పెట్టిండ్రు. కానీ మునుగుతున్న నా కాలనీలకు ఎట్లా రోడ్లు పడాలని ఒక్కడు మాట్లాడలే. ఈ హైదరాబాద్ లో నరకవనం ఇస్తున్న ట్రాఫిక్ నిబంధనలను తుంగలో దొక్కి చేస్తున్న పోలీసుల యొక్క అకృత్యాలను ఎట్లా నివారించాలో చర్చ పెట్టలే. హైదరాబాద్ 15 రోజుల్లో హైదరాబాద్ లో 15 మంది మీద అత్యాచారాలు నడిచినాయట. వాటి గురించి మాట్లాడలే. ఈ హైదరాబాద్ కు కనీసం 20,000 కోట్ల రూపాయలు ఈ అభివృద్ధి కొరకు చేయాలి.
20,000 కోట్ల రూపాయలు కేంద్రం నిధులు ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో మెట్రో ఇచ్చింది, హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇచ్చింది, ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చింది, ఫ్లైఓవర్లు ఇచ్చింది, పేదలకు ఇండ్లు కట్టించింది. ఇప్పుడున్న ఈ అభివృద్ధి అంతా కూడా కాంగ్రెస్ హయాంలో చేసిండు. ఆ మోడీ అనే మొండిగాడు ₹1 ఇయ్యాడు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం రాజకీయాలు చేయాలి. బక్కోడు పడిపోతున్నట, మనం అధికారం రావాలి, చూడు అంటున్నాడు. మరి బక్కోని అవినీతిని ఎందుకు వేయాలి పట్టించుకోవట్లేరు? లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేస్తున్నట్టు కదా కేసీఆర్. మరి ఎందుకు మీరు మాట్లాడలేదు? ఇప్పటి వరకు కూడా 8 సంవత్సరాలుగా బీజేపీ నాయకులు అవినీతి మీద మాట్లాడుతున్నారు తప్పితే ఏ ఒక్కరోజు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలి. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ ఒక తాను ముక్కలే మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో నేను అంటున్నా, ఇప్పుడు మేము వస్తుంటే తిరిగి వస్తుంటే మేము చూస్తున్నాం, చేతులు ఊపితే అమ్మలు చేతులు ఊపుతున్నారు, ఊరేగింపును చూడడానికి బజార్లకు వస్తున్నారు. అంటే కన్న తల్లి కాంగ్రెస్ ను ఇవాళ పోగొట్టుకుని ఎన్ని కష్టాలు పడుతుండ్రో అమ్మల గురించి అయ్యల గురించి మాకెరక. పేదోని కడుపు చూసేది ఇలా కాంగ్రెస్ పార్టీ, రైతు కడుపు చూసేది ఇలా కాంగ్రెస్ పార్టీ. రైతును బతికించుకుంటాం, పేదోన్ని బతికించుకుంటాం. ఇవాళ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతిని దోచుకుంటున్నారు ఇవాళ ఈ ప్రభుత్వాలు. కాబట్టి అలాంటివి లేకుండా ప్రజలను కాపాడి రాజ్యాంగాన్ని గౌరవించే ప్రభుత్వానికి మీరందరూ ఓటు చేయాల్సిన అవసరం ఉంటది. ఇప్పటి నుంచే గుర్తుపెట్టుకోరి. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో తెలియదు కానీ ఊరిస్తున్న పరిస్థితిని మీరు గమనించి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నా యొక్క నాయకుల యొక్క ఈ కార్యక్రమాలకు మీ మద్దతును ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.